హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. మన ఛానల్లో బీరకాయ శనగపప్పు కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ పైన క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వంటకం అనేది కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీలో ఎంతమందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బీరకాయ కర్రీ తిన్నట్లయితే మనకి పొట్టలో హాయిగా ఉంటుంది అండ్ అంతే సూపర్గా కూడా ఉంటుంది కదా, కమ్మగా కర్రీ అనేది. ఇప్పుడు ముందుగా 2 బీరకాయలు అనేవి లేతవి తీసుకొని ఈ విధంగా తొక్కలు తీసుకున్నట్లయితే కర్రీకి సరిపోతుంది. ఆ తొక్కలతో మనం పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ శనగపప్పు ముందుగా ఒక 4 గంటలు అనేవి నానబెట్టినట్లయితే మనకి కర్రీలోకి త్వరగా ప్రిపేర్ అవుతుంది అనమాట. త్వరగా ఉడకడానికి ఉపయోగపడుతుంది. మనం మర్చిపోయినట్లయితే ఒక 1 అవర్ ముందైనా అట్లీస్ట్ వేడి నీళ్ళలో వేసి నానేసినట్లయితే మనకి శనగపప్పు అనేది త్వరగా నానిపోతుంది. అది కూడా కాదు అన్నట్లయితే మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి కర్రీకి ఎక్కువేం పడదండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఈ ఆయిల్లో మనకి ఎల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అనేది వేసి మూత పెట్టుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి చాలా చక్కగా మగ్గిపోతాయి. ఆనియన్స్ అవి చాలా బాగా మగ్గిన తర్వాత 1 కప్పు టొమాటో అనేది మెత్తగా పండింది తీసుకోవాలి. బాగా పండింది తీసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నట్లయితే టొమాటో కూడా మెత్తగా మగ్గిపోతుంది. మనకి టొమాటో కూడా మెత్తగా మగ్గితేనే కర్రీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. టొమాటో వేసిన తర్వాత బాగా చూసారా, బాగా మగ్గిపోయింది కదా. తర్వాత మనం ముందుగా నానేసి పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పు అనేది నీట్గా వాష్ చేసి శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ముందుగా శనగపప్పు అనేది యాడ్ చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. బీరకాయలు అనేవి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి శనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది. సో కాబట్టి ముందుగా శనగపప్పు యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ అనేవి మూత పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే శనగపప్పు త్వరగా ఉడుకుతుందన్నమాట. అండ్ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారా, ఇలా స్మాష్ చేస్తే చిదిగిందనమాట. ఈ విధంగా శనగపప్పు అనేది మెత్తగా అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. బీరకాయ యాడ్ చేసిన తర్వాత మనకి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకు అంటే శనగపప్పు అనేది కింద ఉండిపోయింది అనుకోండి, శనగపప్పు మాడిపోతుంది. సో మొత్తం అంతా కూడా నీట్గా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడం కోసం యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం ఉప్పు అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి బీరకాయ అయితే ఈ విధంగా మెత్తబడుతుంది. అండ్ కాసేపు ఉంచిన తర్వాత ఇలాగా కరివేపాకు అనేది చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని మళ్ళీ కరివేపాకు బీరకాయ అంతా కూడా మగ్గడం కోసమని మళ్ళీ మూత పెట్టుకున్నట్లయితే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది బీరకాయలో నుంచి. ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అనేది కారం అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ధనియాల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ధనియాల పొడి అయితే ప్రజెంట్ నేను యాడ్ చేయడం లేదు, నా దగ్గర లేదు. ఈ విధంగా మొత్తం కారం అంతా, పసుపు కారం మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. అప్పుడే ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మనకి చిన్నప్పుడు మనకి బాలింతలు ఉంటే ఇంట్లో ఇలాంటి కర్రీస్ అనేవి చేసి పెట్టేవారనమాట. వాళ్ళకి చలువ చేస్తుందని, నోటికి కమ్మగా ఉంటుందని. అలాగే ఉంటుందండి. ఎలాంటి మసాలాస్ అయితే ఉండవు కాబట్టి నోటికి కమ్మగా తగులుతుంది, పొట్టకి హాయిగా ఉంటుంది. చిన్నపిల్లలకి బీరకాయతో చేసే రెసిపీస్ ఏవి పెట్టినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువైతే యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనకి బీరకాయలో వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే శనగపప్పు ఉడకడానికి సరిపోతుంది అనమాట. అప్పుడే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, సరిపోయిందా లేదా అని చూసుకొని. అండ్ నెక్స్ట్ కాసేపు అయిన తర్వాత మళ్ళీ చూసుకోవాలన్నమాట. శనగపప్పుని ఇలా స్మాష్ చేసి చూస్తే ఉడికిందో లేదనేది మనకి తెలిసిపోతుంది. అది బాగా ఉడికింది అనుకున్నట్లయితే మనకి ఏ కన్సిస్టెన్సీలో అయితే కర్రీ కావాలనుకుంటున్నామో దాన్ని చూసుకుంటూ కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరి వాటర్గా ఉండేటప్పుడు కాకుండా వాటర్ అనేవి కొంచెం బాగా వాటర్ లెవెల్ తగ్గినంత వరకు ప్యాన్కి స్టిక్ అయ్యేంత వరకు కర్రీ ఉంచుకున్నట్లయితే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి, కర్రీ మాత్రం చాలా టేస్ట్గా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.